హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 8th మరియు ప్రీవియస్ క్లాస్ డిసెంబర్ 7th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము లాస్ట్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తే భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఏమిటి? లాస్ట్ క్లాస్లో మనము రెపో రేట్ మరియు దాని ప్రభావం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చాను అండి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ ఏ ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఆప్షన్ బి ద్రవ్యోల్బణం తగ్గుతుంది, ఆప్షన్ సి ఎటువంటి ప్రభావం ఉండదు, ఆప్షన్ డి రుణాలు తీసుకోవడం మరింత ఖరీదైనదిగా మారుతుంది. ఓకే, అసలు ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఒక వస్తువు యొక్క ధరలు పెరగడాన్ని మనము ద్రవ్యోల్బణంగా చెప్తాం. రెపో రేట్ మరియు ఇన్ఫ్లేషన్ కి సంబంధించిన కొరిలేషన్ మనం ఇక్కడ చూద్దాము. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రెపో రేట్ ఎంత ఉండేదండి? 6.5% అనేది ఉండేది. అండ్ ప్రజెంట్ రెపో రేట్ ఎంత ఉంది? 5.25%, అంటే 125 బేసిస్ పాయింట్స్ని తగ్గించడం జరిగింది. 6.5% ఉన్నప్పుడు బ్యాంకుల యొక్క వడ్డీ రేట్లు ఏ విధంగా ఉంటాయి? అరౌండ్ 2.5 to 2.75 ఇక్కడ ఎడిషన్ అనేది ఉంటుంది. అంటే 6.5కి 2.5 అనుకుందాం మనం. 2.5 యాడ్ చేస్తే బ్యాంకుల యొక్క వడ్డీ రేటు 9%గా ఉండేది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ రెపో రేట్ 5.25%కి 2.5% మార్జిన్ని యాడ్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ బ్యాంకుల యొక్క వడ్డీ రేటు 7.75%గా ఉంది. రెపో రేట్ గురించి మనకి తెలుసు. బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి షార్ట్ టర్మ్ లోన్స్ కోసం రీపర్చేజింగ్ అగ్రిమెంట్తో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొలాటరల్గా పెట్టి కొంత లోన్ని తీసుకోవడం జరుగుతుంది. దీనినే రెపో రేట్ అని పిలుస్తాము. సో రెపో రేట్ అనేది ఇప్పుడు తగ్గితే ఏం జరుగుతుంది అండి? బ్యాంకుల యొక్క వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి. ఎప్పుడైతే బ్యాంకుల యొక్క వడ్డీ రేట్లు తగ్గాయో లెండింగ్ రేట్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే ప్రస్తుతం బ్యాంకింగ్ విధానంలో రెపో లింక్డ్ లెండింగ్ రేట్ అనేది కొనసాగుతుంది. వన్స్ రెపో రేటు తగ్గింది అంటే ఆటోమేటిక్గా లెండింగ్ రేటు తగ్గుతుంది. ఇటు బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తాయి. అట్ ది సేమ్ టైం లెండింగ్ రేట్ తగ్గింది కాబట్టి వడ్డీ రేట్లు తగ్గాయి కాబట్టి వినియోగదారులు కస్టమర్లు కూడా ఎక్కువ మొత్తంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది అండి? మనీ సప్లై అనేది మార్కెట్లోకి పెరుగుతుంది. ఎప్పుడైతే మనీ సప్లై పెరిగిందో ప్రజలందరి దగ్గర డబ్బులు ఉన్నాయో ఒక వస్తువుని ఎంత మొత్తానికైనా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అంటే ఆ వస్తువు యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. వన్స్ మనీ సప్లై పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా రేట్లు అనేవి పెరుగుతాయి. దీనినే ఇన్ఫ్లేషన్ పెరగడం అని చెప్తాము. సో ఎప్పుడైతే ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తుందో ద్రవ్యోల్బణం అనేది పెరుగుతుంది. మనకి కొరిలేషన్ ఓవరాల్ ద్రవ్యోల్బణం గురించి పక్కన పెడితే రెపో రేటుకి మరియు ఇన్ఫ్లేషన్కి కొరిలేషన్ చూస్తే మాత్రం ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దో ద్రవ్యోల్బణానికి అదర్ రీజన్స్ కూడా ఉంటాయి అండ్ దానిని బట్టి కొంత ఫ్లక్చువేషన్ అయితే చూడవచ్చు. కానీ రెపో రేట్ మరియు ద్రవ్యోల్బణానికి కొరిలేషన్ చూస్తే మాత్రం రెపో రేటు తగ్గించిన ప్రతిసారి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. రెపో రేటును పెంచితే ఆటోమేటిక్గా మనీ సప్లై తగ్గుముఖం పట్టి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. అందుకే ఈ ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడం కోసం రెపో రేటుని రిజర్వ్ బ్యాంక్ ఒక టూల్గా యూజ్ చేసుకుంటుంది. మనకి ఆర్బీఐ యొక్క టార్గెట్ ప్రకారం ఐడియల్ ద్రవ్యోల్బణం ఎంత అండి? ఇన్ఫ్లేషన్ టార్గెట్ ±4%, అంటే 2 to 6% మధ్యలో మనకి ద్రవ్యోల్బణం అనేది కొనసాగాలి. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఏ, ద్రవ్యోల్బణం అనేది పెరుగుతుంది. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. రాజ్యాంగం నుంచి లౌకికవాదం, సామ్యవాదం పదాలను తొలగించాలి అని ప్రైవేటు బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టిన భాజపా ఎంపీ. ఇటీవలి కాలంలో సోషలిస్ట్ మరియు సెక్యులర్ అనే పదాల మీద ఎక్కువ డిబేట్ అనేది బయట జరుగుతుంది. పార్లమెంటులో కాకపోయినా బయట ఎక్కువ దీని గురించి చర్చ అనేది ఇటీవలి కాలంలో మనం చూస్తున్నాం. ఆ కంటెక్స్ట్లోనే లౌకికవాదం మరియు సామ్యవాదం అనే పదాలను తొలగించాలి అని భాజపా ఎంపీ ఒకరు రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. గవర్నమెంట్ బిల్లుకి ప్రైవేట్ మెంబర్ బిల్లుకి డిఫరెన్స్ అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం మనము. అసలు ఈ ఆర్టికల్కి సంబంధించి సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే పదాలు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవు అండ్ దీనిని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ప్రియాంబుల్కి యాడ్ చేయడం జరిగింది. అండ్ దీనిలో సోషలిజం మరియు సెక్యులరిజం భారతదేశంలో ఏ విధంగా ఉంటుంది అండ్ ప్రస్తుత కాంట్రవర్సీ ఏంటి అనేది చూద్దాం. రాజ్యాంగ ప్రవేశిక నుంచి లౌకికవాదం, సామ్యవాదం అనే పదాలను తొలగించాలి అని రాజ్యసభలో ప్రైవేటు బిల్లు దాఖలైంది.
ఈ పదాలను ఎమర్జెన్సీ రోజులలో అప్రజాస్వామిక పద్ధతుల్లో చేర్చారు అని పేర్కొంటూ భాజపా ఎంపీ భీమ్ సింగ్ ఈ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ పదాలు రాజ్యాంగంలో మొదటి నుంచి లేవని, తర్వాత చేసిన మార్పు వల్ల చాలా సందర్భాలలో అయోమయం ఎదురవుతుంది అని బిల్లులో పేర్కొన్నారు. 1976లో ఎమర్జెన్సీ ప్రకటించారు. అప్పటి ప్రతిపక్ష నేతలు వాజ్పేయి, అద్వానీ, జార్జ్ ఫెర్నాండెస్ తదితరులు జైలులో ఉన్న సమయంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాలను ఇందిరాగాంధీ చేర్పించారు. వీటిని తీసేసి రాజ్యాంగ నిర్మాతలు రాసిన అసలు ప్రవేశికనే కొనసాగించాలి అని ఆయన పేర్కొన్నారు. ఈ సెక్యులరిజం పదాన్ని చేర్చడంపై అంబేద్కర్ గారు ఉన్నప్పుడే చర్చ జరిగింది. మొత్తం రాజ్యాంగమే సెక్యులర్ అయినందున ఆ పదాన్ని చేర్చాల్సిన అవసరం లేదు అని ఆయన అప్పుడే స్పష్టం చేశారు. మరియు అంబేద్కర్ గారు సోషలిజం పైన తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, ఈరోజు మనము ఒక ఆర్థిక విధానాన్ని దేశం మీద రుద్దితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి, పేదలకు ప్రభుత్వం అండగా ఉండడమే సామ్యవాదమైతే దానికి రాజ్యాంగంలో చాలా పరిష్కారాలున్నాయని వివరించారు అని భీమ్ సింగ్ గుర్తు చేశారు. ఓకే, అసలు లౌకికవాదం అంటే ఏంటి అనేది మనం చూద్దాము అండి. లౌకికవాదం, ఈ సెక్యులరిజం అంటే టైప్ ఆఫ్ స్టేట్స్ యొక్క రిలీజియస్ ఐడెంటిటీని బట్టి దీనిని మనము డిసైడ్ చేస్తాము. ఒక దేశం అనుసరించే మత విధానాల ప్రకారం ఇక్కడ 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. 1 అథీస్టిక్, 2 థియోక్రటిక్, 3 సెక్యులర్. అథీస్టిక్ అంటే ఎటువంటి రిలీజియస్ యాక్టివిటీస్ని అలౌ చేయరు, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియా. అండ్ థియోక్రటిక్ స్టేట్స్ అంటే దేశాలు తమ మత విధానాలను స్పష్టంగా ప్రకటిస్తూ మతాన్ని ప్రాపగేట్ చేయడం. ఎగ్జాంపుల్ ఇస్లామిక్ స్టేట్స్ లైక్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ ఇస్లాం మతాన్ని ప్రోత్సహిస్తాయి. అలానే బుద్ధిస్ట్ స్టేట్స్ లైక్ శ్రీలంక, భూటాన్ ఇవి కూడా బుద్ధిజాన్ని ప్రాపగేట్ చేస్తాయి. కాబట్టి వీటిని థియోక్రటిక్ స్టేట్స్ అని పిలుస్తాము. ఇంకా సెక్యులర్ స్టేట్స్ అంటే రాజ్యము ఏ విధమైన మత విధానాలను నేరుగా ప్రోత్సహించదు. నో స్టేట్ రిలీజియన్, అఫీషియల్గా ఏ విధమైన మతాన్ని ప్రోత్సహించదు. దీనినే సెక్యులర్ స్టేట్స్ అంటారు. లైక్ ఇండియా, నేపాల్ వీటిని సెక్యులర్ స్టేట్స్గా చెప్పవచ్చు. మత విధానాలలో రాజ్యం ఇన్వాల్వ్ అవ్వకపోతే దానిని సెక్యులరిజం అంటాము. అయితే ఇండియన్ సెక్యులరిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వెస్ట్రన్ సెక్యులరిజం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే మనం చూడాలి అండి. వెస్ట్రన్ సెక్యులరిజం అనేది కంప్లీట్ వాటర్ టైట్, అంటే స్టేట్ కంప్లీట్గా సెపరేట్ ఉంటుంది, రిలీజియన్ కంప్లీట్గా సెపరేట్ ఉంటుంది. ఇది వెస్ట్రన్ మోడల్. వెస్ట్రన్ మోడల్లో ఏ విధంగానూ రాజ్యం మత విధానాలలో జోక్యం చేసుకోదు. కానీ ఇండియన్ మోడల్ అనేది డిఫరెంట్. ఇండియన్ మోడల్ సెక్యులరిజం అనేది ప్రిన్సిపల్డ్ డిస్టెన్స్ మోడల్ అంటారండి. ప్రిన్సిపల్డ్ డిస్టెన్స్ అంటే అవసరమైన సందర్భాలలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది, బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ మత వ్యవహారాలలో ప్రభుత్వం కలగజేసుకోదు. కానీ అవసరం ఉన్నప్పుడు ఇక్కడ ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. దానినే ప్రిన్సిపల్డ్ డిస్టెన్స్ అని పిలుస్తారు. అన్ని మతాలను ఒకే దృష్టితో చూడడము, అవసరమైన సందర్భాలలో ఏ మతంలోనైనా కలగజేసుకోవడం దీని యొక్క ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ శబరిమల ఉమెన్ ఎంట్రీ కేసు కావచ్చు, లేదా ట్రిపుల్ తలాక్ కేసు కావచ్చు, ఇవన్నీ కూడా మత వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యాన్ని సూచిస్తాయి. ఎట్ ది సేమ్ టైమ్ మత వ్యవహారాలను తప్పుపట్టకుండా రిలీజియస్ ఎసెన్షియల్ ప్రాక్టీసెస్ డాక్ట్రిన్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే ఒక మతానికి సంబంధించి ఆ ఆచార వ్యవహారాలు ఖచ్చితంగా అమలు చేయాలా అనేది ఒక డాక్ట్రిన్ సుప్రీంకోర్టు పాటిస్తూ ఉంటుంది. సో దీనినే రిలీజియస్ ఎసెన్షియల్ ప్రాక్టీసెస్ డాక్ట్రిన్ అంటారు. ఈ విధంగా ప్రభుత్వం కొన్ని సందర్భాలలో కాన్స్టిట్యూషనల్ రైట్స్ని అప్హెల్డ్ చేయడం కోసం మత వ్యవహారాలలో జోక్యం చేసుకోవచ్చు. దీనినే ప్రిన్సిపల్డ్ డిస్టెన్స్ అంటాం. ఇది ఇండియన్ సెక్యులరిజం మోడల్. నెక్స్ట్ సోషలిజం గురించి చూద్దాము. సోషలిజం అనేది దేనిని బేస్ చేసుకుని చెప్తారు? ఎకనామిక్ సిస్టమ్. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క విధానాలను అనుసరించి ఆ దేశాన్ని క్యాపిటలిస్ట్ లేదా సోషలిస్ట్ కంట్రీలుగా చెప్తారు. క్యాపిటలిస్ట్ అంటే మొత్తం ఆ ఆర్థిక వ్యవస్థ మార్కెట్ డైనమిక్స్ ఆధారంగా, స్టేట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగానూ ఉండదు, రాజ్యం ఇందులో కలగజేసుకోదు, పెట్టుబడిదారీ విధానాలు మరియు మార్కెట్ డైనమిక్స్ ఆధారంగా రాజ్యం అనేది ఉంటుంది. దానినే క్యాపిటలిస్ట్ కంట్రీలు అంటారు. ఎగ్జాంపుల్ యుఎస్ అనేది ప్యూర్ క్యాపిటలిస్ట్ మోడల్. ఇక సోషలిస్ట్ కంట్రీస్లో ఇక్కడ పూర్తిగా ఆర్థిక విధానం ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. అంటే సెంట్రల్ ప్లానింగ్ అనేది ఉంటుంది. ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగానే ఆర్థిక విధానాలు అనేవి అమలవుతాయి. దీనినే సోషలిస్ట్ అంటారు. అయితే ఇండియన్ మోడల్ మనం చూస్తే, ఇండియన్ మోడల్ నాట్ ఏ కంప్లీట్ ప్యూర్ సోషలిస్ట్ కంట్రీ. మనది మిక్స్డ్ సోషలిజం. అంటే ఒకవైపు రెండు విధానాలలోని
ప్రిన్సిపల్స్ని మనకి తగ్గట్టుగా అన్వయించుకుంటూ మంచి విధానాలని అవలంబిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, క్యాపిటలిజంలోని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రోత్సహించడం ద్వారా జాబ్ ఆపర్చునిటీస్, ఎంప్లాయబిలిటీని పెంచడము మరియు ఇన్వెస్ట్మెంట్స్ని పెంచడం లాంటివి చేస్తాము. అట్ ది సేమ్ టైమ్ సోషలిస్ట్ ప్రిన్సిపల్స్లోని వెల్ఫేర్ స్టేట్ విధానాన్ని తీసుకుని రాజ్యంలో పేద ప్రజల యొక్క వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా మనము కన్సిడర్ చేస్తాం. ఈ విధంగా మిక్స్డ్ సోషలిజం అనేది మనము ఫాలో అవుతాము. దీనినే గాంధీయన్ సోషలిజం లేదా డెమోక్రటిక్ సోషలిజం అని పిలుస్తారు. డెమోక్రటిక్ సోషలిజం ఎయిమ్స్ టు ఎండ్ పావర్టీ, ఇగ్నోరెన్స్, డిసీజ్ అండ్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. సో ఈ విధంగా భారతదేశం మిక్స్డ్ సోషలిజాన్ని అవలంబిస్తూ ఉంది. ఇది సోషలిజం మరియు సెక్యులరిజంకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. అండ్ ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది రాజ్యసభలో ప్రవేశపెట్టారు, వీటిని తొలగించాలి అని. అండ్ భవిష్యత్తులో ఇది ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూద్దాం. అలానే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్కి సంబంధించి పబ్లిక్ బిల్కి ప్రైవేట్ బిల్కి మధ్య డిఫరెన్స్ గురించి కూడా చూద్దాము అండి. పబ్లిక్ బిల్ అనేది ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ బై ఏ మినిస్టర్. ఒక మంత్రి ద్వారా ఒక బిల్లు ప్రవేశపెట్టబడితే దానిని పబ్లిక్ బిల్ అని పిలుస్తాము. అదర్ దాన్ ఏ మినిస్టర్ ఏ మెంబర్ ప్రవేశపెట్టిన, అంటే రూలింగ్ పార్టీ మెంబర్ అయినా ప్రతిపక్ష పార్టీ మెంబర్ అయినా ప్రవేశపెడితే ఆ బిల్లును మనము ప్రైవేట్ మెంబర్ బిల్ అని పిలుస్తాము. ఇక్కడ రూలింగ్ పార్టీ ప్రవేశపెట్టిందా లేదా అపోజిషన్ పార్టీ ప్రవేశపెట్టిందా అనేది సంబంధం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ లౌకికవాదం, సామ్యవాదాన్ని తొలగించాలి అంటూ ప్రైవేట్ మెంబర్ బిల్లును భాజపా ఎంపీనే ప్రవేశపెట్టారు. అంటే ఇక్కడ ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది పార్టీలకి సంబంధం ఉండదు. మంత్రి లేదా అదర్ దాన్ మినిస్టర్ అనేది మాత్రమే కన్సిడర్ చేస్తాం. పబ్లిక్ బిల్ అనేది రిఫ్లెక్ట్స్ ద పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రభుత్వం యొక్క విధి విధానాలను పబ్లిక్ బిల్ ప్రొజెక్ట్ చేస్తుంది. అలానే ప్రైవేట్ బిల్ అయితే ఇట్ రిఫ్లెక్ట్స్ ద మూడ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ అనే పబ్లిక్ మ్యాటర్. ఒక పబ్లిక్ మ్యాటర్ మీద ఒక రాజకీయ పార్టీ యొక్క విధి విధానాలను ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది ప్రొజెక్ట్ చేస్తుంది. ఇట్ హ్యాస్ ఏ గ్రేటర్ ఛాన్స్ టు బి పాస్డ్ బై పార్లమెంట్. పబ్లిక్ బిల్ అనేది సాధారణంగా ప్రభుత్వం మెజారిటీ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది లెస్ లైక్లీ టు బి పాస్డ్ బై ద పార్లమెంట్. చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది పాస్ అవుతుంది. ఓన్లీ ఇప్పటి వరకు 14 ప్రైవేట్ మెంబర్ బిల్స్ మాత్రమే భారతదేశంలో పాస్ అవ్వడం జరిగింది. అండ్ పబ్లిక్ బిల్ని ప్రవేశపెట్టడం కోసం సభకి 7 రోజుల నోటీస్ని ఇస్తే సరిపోతుంది. కానీ ప్రైవేట్ మెంబర్ బిల్ని ప్రవేశపెట్టడం కోసం ప్రయర్ నోటీస్ ఆఫ్ 1 month, ఒక నెల ముందు ఈ నోటీస్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇట్ ఈస్ డ్రాఫ్టెడ్ బై ద కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద లా డిపార్ట్మెంట్. ఈ పబ్లిక్ బిల్లును ఏ విభాగం, ఏ మంత్రిత్వ శాఖ అయితే ఆ మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ బిల్ అయితే ఇండివిజువల్గా కానీ లేదా కన్సర్న్ పార్టీ కానీ డ్రాఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి పబ్లిక్ మరియు ప్రైవేట్ బిల్స్ మధ్య మేజర్ డిఫరెన్సెస్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కేంద్రం కొరడా పుచ్చుకోవాల్సిందే. ఈ ఆర్టికల్ ఇటీవలి ఇండిగో ఫ్లైట్ క్రైసిస్కి సంబంధించి మరియు ఆ కంటెక్స్ట్లో డీజీసీఏ న్యూ రూల్స్ ఫర్ ప్యాసింజర్ సేఫ్టీ, అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యొక్క నూతన విధానాలు ఏ విధంగా ఉన్నాయి ప్రయాణికుల భద్రత కోసమని, అండ్ ఈ నిబంధనలను ఇండిగో పాటించకపోవడం వలన ఎదురైన సమస్యలు మరియు వే ఫార్వర్డ్ ఏ విధంగా ఉండాలి ఇలాంటి సంక్షోభంలో అనేది మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ అసలు ఈ క్రైసిస్కి గల కారణాలేంటో చూద్దాము. ఇండిగో వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ న్యూ ఎఫ్డిటిఎల్ ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ నామ్స్ దట్ ఫుల్లీ కిక్డ్ ఇన్ లాస్ట్ మంత్. ఇక్కడ ఎఫ్డిటిఎల్ అంటే ఏంటి? ఒక పైలట్ నిబంధనల ప్రకారం ఎంత సమయం డ్యూటీలో ఉండాలి మరియు మినిమం ఎంత రెస్ట్ పీరియడ్లో ఉండాలి అనేది కొన్ని కీలక నిబంధనలను ఇటీవల డీజీసీఐ ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలోనే విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం విమానయాన సంస్థలు తమ యొక్క పైలట్ ఆపరేషన్స్కి అనుగుణంగా పైలట్లను రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? డిలేస్ అండ్ క్యాన్సిలేషన్ డ్యూ టు అక్యూట్ క్రూ షార్టేజ్. చాలా తక్కువ మంది సిబ్బంది ఉన్న కారణంగా ఈ నిబంధనల ప్రకారం ఫ్లైట్లు అనేవి డిలే అవుతున్నాయి లేదా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. అసలు ఈ ఎఫ్డిటిఎల్ రూల్స్ ఏ విధంగా ఉన్నాయి? వీక్లీ రెస్ట్ కనీసం 36 నుంచి 48 గంటలు ఉండాలి. అలానే నైట్ ల్యాండింగ్స్ క్యాప్డ్ 6 నుంచి 2కి తగ్గించడం జరిగింది. నైట్ అవర్స్ ఎక్స్టెండెడ్ బై 1 hour, అంటే ఎక్కువ రెస్ట్కి ప్రాధాన్యతనివ్వడం జరిగింది. సో కంప్లీట్గా దీని అర్థం ఏంటి? క్రూ అవైలబిలిటీ అనేది తగ్గుతుంది, ఎక్కువ పైలట్ రిక్రూట్మెంట్ అనేది అవసరమవుతుంది. ఓకే, ఈ నిబంధనలు అన్ని విమానయాన సంస్థలకు వర్తిస్తాయి. మరి ఇతర సంస్థలు ఎందుకు అంత ఎఫెక్ట్ అవ్వలేదు? బికాజ్ లోయర్ ఎయిర్ క్రాఫ్ట్ యూటిలైజేషన్, డిలేడ్ డెలివరీస్ అండ్ గ్రౌండెడ్ ఎయిర్ క్రాఫ్ట్,
మోర్ పైలట్స్ అవైలబుల్ పర్ ఎయిర్ క్రాఫ్ట్. మిగతా సంస్థలకి తక్కువ యూటిలైజేషన్, ఎయిర్ క్రాఫ్ట్ యూటిలైజేషన్ ఉంది, తద్వారా ఎక్కువ పైలట్లు ఉన్నారు అండ్ ఒక ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి, కాబట్టి నిబంధనలలో డీవియేషన్ లేదు. మరి ఇండిగోకి ఈ సంక్షోభం ఎందుకు వచ్చింది? లార్జెస్ట్ నెట్వర్క్ ఇన్ ఇండియా, క్రూ షార్టేజ్ ఎక్కువగా ఉంది అండ్ హెవీ లేట్ నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్. నిబంధనల ప్రకారం లేట్ నైట్ గ్రౌండింగ్ అనేది తగ్గించడం జరిగింది, కానీ ఇండిగో యొక్క నెట్వర్క్లో ఎక్కువగా లేట్ నైట్ మరియు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి. తద్వారా మోస్ట్ ఎఫెక్టెడ్ బై న్యూ ఎఫ్డిటిఎల్ రూల్స్. ఈ నిబంధనల ప్రకారం ఎక్కువగా ఎఫెక్ట్ అయిన సంస్థ ఇండిగో అయింది. అండ్ ఎక్స్ట్రీమ్లీ హై క్రూ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ యూటిలైజేషన్, నో బఫర్ స్టాఫ్. ఎక్కువగా పైలట్లను ఉపయోగించుకోవడము, బఫర్ స్టాఫ్ అందుబాటులో లేకపోవడము, పైలట్స్కు రెస్ట్ అవర్స్ తక్కువగా ఉంటూ ఎక్కువ యూటిలైజేషన్ కారణంగా డీజీసీఏ నిబంధనలకు విరుద్ధంగా ఇది ఉండడం చూడవచ్చు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని డీజీసీఏ ఈ నిబంధనలను ఫ్రేమ్ చేయడం జరిగింది. జనవరి 2025లోనే ఈ నిబంధనలను అమలులోకి తీసుకువచ్చినప్పటికీ ఇప్పటికీ ఇండిగో దీనిని కంప్లైన్స్ చేయకపోవడం చాలా తీవ్రమైన నేరంగా పరిగణించాలి. సో ఈ కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ని మనం ఇక్కడ చూద్దాము. 63% మార్కెట్ వాటాతో భారతీయ పౌర విమానయాన రంగంలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఇండిగో సంస్థ ముందస్తు సమాచారం లేకుండా 5-6 రోజులుగా బోలెడు సర్వీసులను ఇష్టారీతిగా నిలిపివేస్తూ ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తుంది. ప్రయాణ భద్రతను దృష్టిలో పెట్టుకుని పైలట్లు, సిబ్బంది విశ్రాంతికి ప్రాధాన్యమిస్తూ డీజీసీఏ నిరుడు జనవరిలోనే కొత్త నిబంధనలు జారీ చేసింది. వాటికి తగినట్లు కొత్త వారిని నియమించుకోని ఇండిగో నిర్వాకం వల్లే ఎయిర్పోర్టుల్లో ఆవేదనాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. వినియోగదారుల పట్ల కనీస బాధ్యత వహించని ఇండిగోపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ రంగంలోనైనా మోనోపోలీ ఎక్కువగా ఉంటే పరిస్థితి ఇలానే ఉంటుందనడానికి ఇది ఒక చక్కని నిదర్శనంగా చెప్పవచ్చు అండి. కాబట్టి భవిష్యత్తులో ఏ రంగంలోనూ కూడా ఇలాంటి మోనోపోలీ లేకుండా ప్రభుత్వాలు మోర్ డైవర్సిఫైడ్ ఆప్షన్స్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే దాదాపు 20 ఏళ్ల కిందట ప్రారంభమైన ఇండిగో చౌక ధరలతో ప్రయాణికులకు చేరువైంది. అదే సమయంలో తనకి ఉన్న అరకొర సిబ్బందితో గొడ్డు చాకరీ చేస్తుందన్న అపప్రదను మూటగట్టుకుంది. నాసిరకం సేవలు, ప్రయాణికులతో దురుసు ప్రవర్తన పైన గతంలో ఈ ఇండిగో సంస్థపై అనేక ఫిర్యాదులు వెలువెత్తాయి. ఇప్పుడు ఈ సంక్షోభం ద్వారా ప్రపంచ దేశాల ముందు భారతదేశ అంతర్జాతీయ విమానయాన రంగాన్ని మరింత అప్రతిష్ట పాలు చేసింది. మరీ ముఖ్యంగా పుతిన్ రాకతో భారతదేశం ఒక లైమ్ లైట్లో ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఈ రకమైన సంక్షోభం ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కలగజేయనుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ పరంగా చూస్తే భారతదేశ విమానయాన రంగం 5వ అతిపెద్ద విమానయాన విపణిగా వెలుగులీనుతుంది. లాస్ట్ ఇయర్ సుమారుగా 24 కోట్ల మంది భారతదేశంలో విమానాలలో ప్రయాణించారు. 2023తో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 11% పెరిగారు. అయితే దీనికి తగినట్లుగా ఆయా సంస్థలు పెద్ద సంఖ్యలో కొత్త విమానాలకు ఆర్డర్లు పెడుతూ ఉన్న పైలట్ రిక్రూట్మెంట్లో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఇవన్నీ పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ చూస్తే ఫ్రీక్వెంట్ క్యాన్సిలేషన్స్ మరియు లాంగ్ డిలే అవర్స్ ఇవన్నీ కూడా భారతదేశ విమాన రంగాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలుగా చెప్పవచ్చు. కాబట్టి ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చే పౌర విమానయాన రంగం ఇంకా తేజరిల్లాలి అంటే అందులోని సమస్యలను చక్కదిద్దాలి. కొత్త సంస్థలు నిలదొక్కుని నాణ్యమైన సేవలు అందించేలా ప్రభుత్వాలు తోడ్పడాలి. ఎందుకంటే మోనోపాలీ ఎప్పుడైతే తగ్గుముఖం పడుతుందో ఆటోమేటిక్గా సర్వీసెస్ అనేవి క్వాలిటీ పెరుగుతుంది. సో ఈ సివిల్ ఏవియేషన్ రంగంలో మరిన్ని సంస్థలు ముందుకొచ్చి పెట్టుబడులను పెట్టి సంస్థలను ప్రోత్సహించేలాగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇండిగో ఫ్లైట్ క్రైసిస్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ మరియు రీసెంట్ డీజీసీఏ యొక్క ఎఫ్డిటిఎల్ గైడ్లైన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విశ్వ యవనికపై తెలంగాణ, నేటి నుంచి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సంబరం, 2 రోజుల సదస్సుకు ఏర్పాట్లు పూర్తి, హాజరు కానున్న 44కు పైగా దేశాల ప్రతినిధులు. ఈ ఆర్టికల్ డిసెంబర్ 8 మరియు 9వ తేదీలలో తెలంగాణలోని ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. విశ్వ యవనికపై తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రంగం సిద్ధమైంది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా విఖ్యాత కంపెనీలకు గమ్యస్థానంగా రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి వేదిక సన్నద్ధమైంది. పెట్టుబడులను ఆకర్షిస్తూ చైనా ప్లస్ స్ట్రాటజీని అభివృద్ధి చేయాలి అని ఈ సమ్మిట్ యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం చూడవచ్చు అండి.
చైనా ప్లస్ స్ట్రాటజీ అంటే ఏంటి? చైనాలోనే కాకుండా అవుట్ సైడ్ చైనా ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఇతర పెట్టుబడులను ఆకర్షించడం చైనా ప్లస్ స్ట్రాటజీ. ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడులను ఆకర్షిస్తూ తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలి అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ సమ్మిట్ ఎక్కడ నిర్వహిస్తున్నారు? రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో సోమ మంగళవారాలలో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు సుమారు 44కు పైగా దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవనున్నారు. ఓన్లీ అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారు. సోమవారం 1 గంటకు ఈ గ్లోబల్ సంబరాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. ఇందులో ముఖ్యంగా తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించడం జరుగుతుంది. తదుపరి అంతర్జాతీయ ఆర్థికవేత్తలు మరియు నిపుణులు ప్రసంగిస్తారు. ఇది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ క్లాసెస్లో దీని యొక్క అవుట్కమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పోర్టుల చెంత 8 నయా నగరాలు, వాటికి 100 కిలోమీటర్ల పరిధిలో అనుబంధ క్లస్టర్లు, 10,522 కోట్లతో మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, సమగ్ర అభివృద్ధికి బాటలు. ఈ ఆర్టికల్ ఆంధ్రప్రదేశ్లో మ్యారిటైమ్ లెడ్ గ్రోత్ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలకు సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. దీనిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలోని ఓడరేవుల వెంట 8 పారిశ్రామిక నగరాలను PPP విధానంలో అభివృద్ధి చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. వినియోగంలో ఉన్న, కొత్తగా నిర్మాణంలో ఉన్న పోర్టుల పరిధిలో వీటిని మెరుగుపరచనుంది. ఆయా పోర్టులు అవసరాలకు అనుగుణంగా క్లస్టర్ల ఏర్పాటుకు ఏపీ మ్యారిటైమ్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 8 పోర్టుల వెంబడి ఈ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు అండి. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, దుగరాజపట్నం, రాంబిల్లి, కృష్ణపట్నం పోర్టుల పరిధిలో వీటిని అభివృద్ధి చేయనున్నారు. పోర్టు నుంచి 100 కిలోమీటర్ల పరిధిని పోర్టు ప్రాక్సిమల్ ఏరియాగా గుర్తించి తదనుగుణంగా ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్ను ఏపీఎంబీ తయారు చేసింది. ఆ పరిధిని గోదాములు అంటే వేర్ హౌసెస్ కావచ్చు, నివాస ప్రాంతాలు, ఆఫీస్ స్పేస్, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుగుణంగా జోన్లుగా విభజించి వాటి ఆధారంగా భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వనున్నారు. దీనికోసం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రణాళికలు రూపొందించడం జరిగింది. పోర్ట్ లెడ్ మ్యారిటైమ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ కోసం ఏపీ మ్యారిటైమ్ బోర్డు ప్రతిపాదించిన ఈ లక్ష్యాలను మనం చూడవచ్చు. ఏ పోర్టుల వెంబడి ఏ క్లస్టర్లు అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో మెరైన్ ఫార్మా క్లస్టర్ని ఏర్పాటు చేయనున్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఫార్మా, బయోటెక్ ఎగుమతులను ఇక్కడ లాంచ్ చేయనున్నారు. మూలపేట పోర్టు పరిధిలో ఇంటిగ్రేటెడ్ CETPలు, లాజిస్టిక్స్, శిక్షణా కేంద్రాల ఏర్పాటు ద్వారా ఫార్మా, బయోటెక్, రసాయనాల ఎగుమతులకు అవకాశం కల్పించనున్నారు. రాంబిల్లి పోర్టు పరిధిలో నౌకాదళానికి అవసరమైన రక్షణ పరికరాల తయారీ జోన్, హై సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం దీనిని వినియోగించనున్నారు. కాకినాడ పోర్ట్ క్లస్టర్లో పెట్రోలియం లాజిస్టిక్స్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఇక్కడ ఈ క్లస్టర్ జోన్ని ఏర్పాటు చేయనున్నారు. మచిలీపట్నం క్లస్టర్ పరిధిలో మనం చూస్తే లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్తో ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ మరియు ఆభరణాల తయారీ సజ్జలను ఏర్పాటు చేయనున్నారు. ఆటో విడిభాగాల తయారీకి కూడా ఇక్కడ ప్రోత్సాహం అందించనున్నారు. ఇంకా రామాయపట్నం పోర్టు పరిధిలో చూస్తే ఈ ప్రాంతంలో చమురు నిల్వలు, మిశ్రమం, అంతర్గత పంపిణీ కనెక్టివిటీతో బలోపేతం చేయనున్నారు. అండ్ దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ని చూస్తే మెరైన్ సెజ్, రోబోటిక్ షిప్ యార్డ్, మాడ్యులర్ డ్రై డాక్ యార్డులతో ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయనున్నారు. కృష్ణపట్నం ఎలక్ట్రానిక్స్ క్లీన్ ఎనర్జీ క్లస్టర్ని చూస్తే క్లీన్ టెక్, ఎలక్ట్రానిక్ పార్క్స్, సౌర విద్యుత్తు, కార్ల ఎగుమతికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు ఇక్కడ అభివృద్ధి చేయనున్నారు. ఈ విధంగా 8 ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండనుంది? ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ వ్యవస్థలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేయడం ద్వారా వివిధ క్లస్టర్లను రూపొందించనున్నారు. ఉదాహరణకు MSMEలు, నౌకా నిర్మాణం, ఉక్కు పరిశ్రమలు, లాజిస్టిక్ సంస్థలు విస్తరిస్తాయి. తద్వారా తీర ప్రాంతంలో పట్టణీకరణ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈ పోర్టు ప్రాక్సిమల్ ఏరియాలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 10,522.90 కోట్లతో పనులు చేపట్టాలి అని ప్రతిపాదనలు రూపొందించారు. సాగర్మాల ఫేజ్ 2 కింద ఈ ప్రాజెక్టులు సాధించేలా కేంద్రంతో రాష్ట్ర అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇందులోని ప్రతిపాదనలను మనం చూస్తే మచిలీపట్నం పోర్టులో విద్యుత్ సరఫరా పనులకు 50 కోట్లు, నీటి సరఫరాకు 50 కోట్లు మరియు పోర్టు పరిధిలో అభివృద్ధికి 2089.48 కోట్లు ఇక్కడ ప్రతిపాదనలు అందించారు. కృష్ణపట్నం పోర్టు పరిధిలో అభివృద్ధికి 1376.62 కోట్లు, మూలాపేట పోర్టులో పరిధిలో 6742.80 కోట్లు, రామాయపట్నం పోర్టు పరిధిలో రోడ్లకు 120 కోట్లు, విద్యుత్ సరఫరాకు 50 కోట్లు, నీటి సరఫరాకు 50 కోట్లు ప్రతిపాదనలు డిజైన్ చేయడం జరిగింది. అండ్ సాగరమాల ఫేజ్ 2 ప్రాజెక్టు ద్వారా కేంద్రం యొక్క నిధులను సాధించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇది ఏపీ యొక్క పోర్ట్ లెడ్ మెరైన్ డెవలప్మెంట్కి సంబంధించిన కీలక ప్రతిపాదనలు. నెక్స్ట్ వన్ చూడండి, దిగుమతుల భారం. ఈ ఆర్టికల్ ఇండియా మరియు రష్యా మధ్య బయలాటరల్ ట్రేడ్ మరియు ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య యొక్క ట్రేడ్ డెఫిసిట్ ఎంత మేరకు పెరుగుతుంది అనేది వివరించడం జరిగింది. ఈ గణాంకాలు కేంద్ర వాణిజ్య విభాగం యొక్క ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇండియా రష్యా ద్వైపాక్షిక వాణిజ్య విలువ 2024-25 ఆర్థిక సంవత్సరంలో $6,870 కోట్ల చేరింది. 2030 నాటికి దానిని $10,000 కోట్ల స్థాయికి తీసుకెళ్లాలి అని ఇరు దేశాలు నిశ్చయించుకున్నాయి. కానీ రష్యాకు ఇండియా జరుపుతున్న ఎగుమతుల కంటే అక్కడి నుండి తెప్పించుకుంటున్నవి ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో రష్యా నుంచి అధిక మొత్తంలో చమురును దిగుమతి చేసుకుంటున్న కారణంగా రష్యాతో వాణిజ్య లోటు అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరాలలో భారతదేశం మరియు రష్యా మధ్య దిగుమతులు ఎగుమతుల గురించి ఇక్కడ చూద్దామండి. 2019-20లో దిగుమతులు రష్యా నుండి మనకి $709 కోట్ల ఉంటే ఎగుమతులు $302 కోట్ల, 2020-21లో $549 కోట్ల ఉంటే ఎగుమతులు $266 కోట్ల. ఇలా క్రమేపీ మనం చూస్తే 2023-24కి $6,143 కోట్ల దిగుమతులు చేరగా ఎగుమతులు మాత్రం పెరగలేదు, కేవలం $426 కోట్ల మాత్రమే ఉంది. ఇంకా 2024-25 లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ చూస్తే $6,380 అత్యధిక దిగుమతులను మనం చూసాము. అండ్ ఎగుమతులు మాత్రం $490 కోట్ల పరిమితమయ్యాయి. కాబట్టి ఇప్పుడు భారతదేశం తన ఎగుమతుల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ జెనరిక్ మెడిసిన్ కావచ్చు, వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, వీటికి రష్యన్ మార్కెట్లని డైవర్సిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల అమెరికా టారిఫ్ల నేపథ్యంలో మరిన్ని మార్కెట్లను మనము ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో రష్యన్ మార్కెట్స్ని మనము విస్తృతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా ఇటు మనకి రష్యాతో వాణిజ్య లోటు తెరడంతో పాటు అటు అమెరికా యొక్క సుంకాల భారాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇండియా మరియు రష్యా మధ్య బయలాటరల్ ట్రేడ్ వాల్యూస్కి సంబంధించిన కీలక గణాంకాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఇవి ఉపయోగపడతాయండి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలోని 6 సభ్యుల పరపతి విధాన కమిటీ, మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25% చేర్చాలి అని ఏకగ్రీవంగా నిర్ణయించింది. 2024 డిసెంబర్ 6న రెపో రేటు 6.50 కాగా ఏడాది తర్వాత ఇప్పుడు 5.25% దిగి వచ్చింది. అంటే ఓవరాల్గా 2025లో రెపో రేటు 1.25% అంటే 125 బేసిస్ పాయింట్లు దిగి వచ్చింది. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మరియు ఇన్ఫ్లేషన్, బ్యాంకింగ్, లెండింగ్ రేట్స్ మీద దీని ప్రభావం గురించి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్ చూడండి, అరుదుగా పుష్పించే పరాన్నజీవి మొక్కను 175 ఏళ్ల తర్వాత కేరళలో పరిశోధకులు మళ్లీ కనుక్కున్నారు. క్యాంప్ బెలియా ఆరంటియాకాగా ఈ మొక్కను గుర్తించడం జరిగింది. వయనాడ్ జిల్లాలోని తొల్లాయిరాం ప్రాంతంలో ఇది కనిపించింది. ఈ జాతి మొక్కను మొదట 1849కి ముందు తమిళనాడులోని నడువట్టం వద్ద స్కాటిష్ వృక్ష శాస్త్రవేత్త రాబర్ట్ విట్ చూశారు. అయితే దీనికి సంబంధించిన విశ్వసనీయమైన రికార్డులేవీ లేవు. 175 ఏళ్ల తర్వాత తిరిగి ఈ క్యాంప్ బెలియా అరెంటియాకా మొక్క గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి, పోషకాహారం కొరవడడంతో ఎదుగుదల లేక 5 ఏళ్ల వయసులోపే మరణించే బాలల సంఖ్యలో నైజీరియా మొదటి స్థానంలో ఉంటే భారత్ 2వ స్థానంలోనూ, కాంగో 3వ స్థానంలోనూ ఉన్నాయని లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. లాస్ట్ క్లాస్లో కూడా దీని గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది అండి. బరువు తక్కువగా ఉండడం, కృషించిపోవడం, ఎదుగుదల లేక గడసబారిపోవడం వంటి రుగ్మతలు నీల విరేచనాలకు, శ్వాసకోశ సమస్యలకు, మలేరియా, పొంగు వంటి వ్యాధులకు దారితీస్తాయి.
గణాంకాలను మనం చూస్తే ప్రపంచంలో 2023లో ఎదుగుదల కొరవడి 5 ఏళ్లలోపే మరణించిన బాలల సంఖ్య 10 లక్షలు, అంటే అరౌండ్ 1 మిలియన్ ఉంటే అందులో 1,88,000 మరణాలతో నైజీరియా, 1,00,000 మరణాలతో భారత్, 50,000 మరణాలతో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మొదటి 3 స్థానాలలో ఉన్నాయి. ఈ గణాంకాలు మరియు దీని డీటెయిల్స్ లాస్ట్ క్లాస్లోనే మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి. త్రివిక్రమరావును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 డిసెంబర్ 5న ఉత్తర్వులు జారీ చేసింది. 2 ఏళ్లు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. అంటే అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి. త్రివిక్రమరావు కొనసాగనున్నారు. ఇది పర్సనల్ న్యూస్లో ఏపీ కరెంట్ అఫైర్స్ టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ 1 లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ క్వశ్చన్ ఈరోజు మనము సెక్యులరిజం టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్లో దీనిని ఫ్రేమ్ చేశాను అండి. ఇందులో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.